మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 4వ శ్రావణ శుక్రవారం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి. పూజ చేయలేని వారు కనీసం దీపారాధన అయినా చేసుకోవాలి. అలా దీపారాధన చేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో మనకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. ప్రత్యేకించి ఈ శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం 5:55 నుండి 6:46 మధ్యలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఇది వేసి దీపం పెడితే చాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీ అనుగ్రహంతో మీరు కుబేరులుగా మారిపోతారు. చాలా మంచి జరుగుతుంది. ఇంట్లోని గొడవలు తగ్గుతాయి. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు అందరూ ఇది ఒకటి వేసి దీపం పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. మీరు కోరుకున్నంత సంపదను సంపాదించుకోగలుగుతారు. మీ ఇంట్లో అందరికీ కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎలా దీపం పెట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందైతే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. శ్రావణ శుక్రవారం రోజు స్త్రీలు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి. గుమ్మానికి పసుపు కుంకుమలు రాసుకోవాలి. వీలైన ఆడవారు ఈరోజు అమ్మవారి గుడికి వెళ్ళాలి. లేదా ఇంట్లో అయినా అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని ఎర్రటి రంగు పూలతో పూజించి పాలతో చేసిన తీపి పదార్థాలను నివేదన చేయాలి. అసలేమీ చేయలేని వారు, మాకు అసలు టైం లేదనుకునేవారు కనీసం దీపారాధన అయినా చేసుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజు ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా దీపారాధన చేసుకోవాలి. కానీ చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలా ఉద్యోగాలు చేసేవారికి ఉదయం అస్సలు తీరిక అనేది ఉండదు. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. కాబట్టి అలా టైం లేనివారు సాయంత్రం ఇంటికి రాగానే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ముందు దీపం పెట్టుకోండి. కుదరని వారు సాయంత్రం 1 పూట దీపం పెట్టుకున్నా చాలా మంచిది. అది కూడా సాయంత్రం 5:55 నుండి 6:46 మధ్యలో దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో అమృత గడియలు ఉన్నాయి కనుక ఈ టైంలో దీపం పెట్టుకోండి. ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజు దీపం పెట్టినప్పుడు, అంటే మీరు ఉదయం దీపం పెట్టినా లేదా సాయంత్రం దీపం పెట్టినా, ఆ దీపంలో 2 లవంగాలను, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను, అలాగే కొద్దిగా కర్పూర పొడిని కూడా వేయండి. ఎందుకంటే లవంగాలంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. లవంగాలకు మన కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. కనుక 2 పువ్వున్న లవంగాలను దీపంలో వేయండి. అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను, అంటే గోరంత దాల్చిన చెక్క ముక్కను తీసుకుని దానిని పొడి చేసి దీపంలో వేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా దాల్చిన చెక్కను దీపంలో వేయటం వలన ఇంట్లో ఉండే గొడవలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఈ రెండిటితో పాటు చిటికెడు కర్పూరం పొడిని కూడా దీపంలో వేయండి. ఎందుకంటే కర్పూరం పొడి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఇలా శ్రావణ శుక్రవారం రోజు ఈ 3 వస్తువులు వేసి దీపం వెలిగిస్తే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఈ రోజు పెట్టే దీపాన్ని కూడా ఆవు నెయ్యితో పెడితే చాలా మంచిది. ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో అయినా సరే దీపం పెట్టుకోవచ్చు. శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారు అపర కుబేరులుగా మారుతారు. ధన సంపాదన కూడా పెరుగుతుంది. కనుక అందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా అమ్మవారి ముందు దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకతను సంతరించుకుంటే శ్రావణ మాసంలో శుక్రవారాలు విశిష్టతను సంతరించుకుని కనిపిస్తాయి. కార్తీక మాసం శివకేశవులకు ఎంత ఇష్టమైనదో శ్రావణ మాసం లక్ష్మీ పార్వతులకు అంత ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది. వివాహితులు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవటం వలన సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారు. లక్ష్మి అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటూ ఉంటారు. ధనం, ధైర్యం, విద్య, ధ్యానం, విజయం, పరపతి, సంతానం, గుణం మనకు ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రతీతి. అందరూ అంటే ప్రతి మనిషి కూడా లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటూ ఉంటారు.
నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూనే ఉంటారు. కానీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో చేసే లక్ష్మీ పూజకు అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శ్రావణ మాసంలోని శుక్రవారాలు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా ఆడవారు శ్రావణ శుక్రవారాలలో క్రమం తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో ఆడవారు చిటికెడు పసుపును నీటిలో వేసుకొని చిటికెడు పసుపును ముఖానికి మంగళసూత్రానికి రాసుకొని స్నానం చేస్తే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్రావణ మాసంలో అన్ని పూజలు చేసిన ఫలితంతో అదృష్టం పడుతుంది. ధనానికి అస్సలు లోటు లేకుండా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు. ఇలా స్నానం చేస్తే మీ ఒంట్లోని తెలియని వ్యాధులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతేకాదు మీ ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పారిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు మంచి రోజులు వస్తాయి. అలాగే శ్రావణ శుక్రవారం స్నానం చేసే ముందు స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమః అనే లక్ష్మి బీజాక్షర మంత్రమును మీ వేలితో లేదా తమలపాకుతో రాసి ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా శ్రావణ శుక్రవారం చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దరిద్ర బాధలన్నీ కూడా పోయి సకల శుభాలు కలుగుతాయి. ఏ స్త్రీ అయితే శ్రావణ శుక్రవారం రోజు కాళ్లకు గోరింతాకు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి సొంత ఇల్లు ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే శుక్రవారం రోజు మగవారు చేతికి గోరింతాకు పెట్టుకుంటే నూతన వాహన ప్రాప్తి, ధనలక్ష్మి ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత వేప చెట్టు మొదట్లో ఒక గ్లాస్ నీళ్లు పోయండి. అలా నీళ్లు పోసి ఆర్థిక బాధలు తొలగిపోవాలని చెప్పుకొని ఒక నమస్కారం చేసి ఇంటికి తిరిగి రండి. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలను పోగొట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి. కుదిరితే తాంబూలం ఇవ్వండి. ఇలా చేసిన వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక వరలక్ష్మీ వ్రతం రోజు వరలక్ష్మీ వ్రతం చేయటం కుదరని వారు ఈ రోజు కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం రోజు ఉదయం 10 లోపు ఒక నిమ్మకాయతో చిన్న పరిహారం చేస్తే 1 గంటలో మీ దరిద్రమంతా కూడా పోతుందని పెద్దలు అంటూ ఉన్నారు. అసలు ఏం చెయ్యాలి అంటే ఏమీ లేదు. ఈరోజు ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి. ఆ తర్వాత ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. అంటే ఎలాంటి పుచ్చులు మచ్చలు లేకుండా తాజాగా ఉన్న నిమ్మకాయను తీసుకోండి. తర్వాత ఆ నిమ్మకాయను అడ్డంగా కొయ్యండి. ఆ 2 బద్దలపైన పసుపు కుంకుమను చల్లండి. చల్లిన తర్వాత ఈ 2 నిమ్మకాయ బద్దలను గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఉదయం 10 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా చేస్తే గంటలోనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. 1 గంటలోనే మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు మీ ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ, నరఘోష పోతుంది. అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధన వర్షం కురుస్తుంది. అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజు 11 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను దండలాగా గుచ్చి పసుపు కుంకుమలను అద్ది ప్రధాన ద్వారానికి పైన కడితే ఎటువంటి చెడు శక్తులు ఇంట్లోకి రావు. అంతేకాదు ఇంట్లోని చికాకులు పోతాయి. దిష్టి తగలకుండా ఉంటుంది. అష్టైశ్వర్యాలు కలిగేలాగా లక్ష్మీదేవి దీవిస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లోని ఆడవారు బీరకాయ కూరను వండాలి. ఎందుకంటే ఈరోజు అందరూ బీరకాయ కూరను తింటే చాలా మంచిది. ఈరోజు బీరకాయ కూరను తింటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. బీరకాయతో పాటు ఈరోజు శనగల కూరను తిన్నా కూడా లక్ష్మీ కటాక్షం మెండుగా లభిస్తుంది. కనుక శ్రావణ శుక్రవారం రోజు అందరూ బీరకాయ కూరను కానీ శనగల కూరను కానీ తప్పనిసరిగా తినండి. బీరకాయను కూర వండుకుని తినవచ్చు, లేదా పచ్చడి చేసుకుని తినవచ్చు, లేదా బీరకాయ ఫ్రై చేసుకోవచ్చు, బీరకాయ బజ్జీలు వేసుకోవచ్చు, లేదా బీరకాయ పాలు కలిపి కూర వండుకోవచ్చు. ఇలా ఈరోజు ఏ రూపంలో బీరకాయను తిన్నా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వర్లుగా మారే అవకాశాలు వస్తాయి. లేదంటే ఈరోజు శనగలతో కూర వండుకొని తిన్నా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. ఈరోజు శనగలను కూర రూపంలో కావచ్చు, శనగల తాలింపు రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలో తిన్నా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే శనగలు చాలా బలాన్ని ఇస్తాయి. శ్రావణ మాసంలో తప్పనిసరిగా శనగల కూర తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకుని బీరకాయ కూరను కానీ శనగల కూరను కానీ వండండి. అందరూ ఈ కూరలను తినండి.
అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్రాలన్నీ కూడా పోతాయి, వద్దన్న ఐశ్వర్యం వస్తుంది, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి, తినండి, మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే గుడ్డు, చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు, చేపలు ఇలాంటివేమీ తినకూడదు. గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకుని తినేస్తూ ఉంటారు. కానీ గుడ్డు కూడా నీచే. శ్రావణ శుక్రవారం రోజు గుడ్డు కూడా తినకూడదు. కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు, తినవద్దు. ఇంట్లో అనే కాదు, మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు. అంటే రెస్టారెంట్స్లో, బజార్లో, నూడిల్స్ బళ్ళ దగ్గర, బిర్యానీ షాపుల దగ్గర, బజ్జీ బళ్ళ దగ్గర ఎక్కడా కూడా నాన్ వెజ్ తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. అంటే నూడిల్స్, మంచూరియా, బిర్యానీ, బర్గర్లు, పిజ్జాలు, ఎగ్ పఫ్, చికెన్ లాలీపాప్, చికెన్ జాయింట్స్, చికెన్ వింగ్స్, చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను తినకూడదు. చివరికి కేకును కూడా ఈరోజు ముట్టుకోవద్దు. ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది, అది కూడా నీచే కనుక తినకూడదు. ఇలా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి. కాదని ఈరోజు నాన్ వెజ్ తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు, దరిద్రాలన్నీ కూడా అనుభవిస్తారు. కనుక అందరూ కూడా శ్రావణ శుక్రవారం రోజు ఈ ఆహార నియమాలను పాటించండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అసలు శుక్రవారం అంటేనే ప్రేమ, దాంపత్యము, అందము వంటి వాటికి చిహ్నము. ఎందుకంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం. పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం. కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం, ఇటు గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము. చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం. విష్ణుమూర్తి, మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారో ఈ మాసాన శుక్రవారాల్లో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. త్రిమూర్తులలో ఒకరైన శ్రీ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి. మహాలక్ష్మి సిరి సంపదలకు ఆదిదేవత, జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆదిపరాశక్తిని మన ప్రాచీన మహాత్రష్టలు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలిచారు. ప్రతి రూపం ఒక దివ్య సంకేతం, ప్రతి సంకేతం వెనుక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది. మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధుర మోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆసీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా సరే వికసించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవనానికి సంకేతం. ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. సంపదకు అధిపతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని ఆపాదిస్తారు. ఈ మాటలో నిజం లేకపోలేదు. సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారిపోక తప్పదు. అందుకని సంపద, సౌభాగ్యాల పట్ల, ఎరుగని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతను ప్రకటించే రోజులు శ్రావణ మాసపు తిథులు. శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి స్త్రీలు ఈ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీ పూజను చేసుకుంటూ ఉంటారు. ఈ నెలలో అన్నిటికంటే ముఖ్యమైనది లక్ష్మీదేవి పూజ. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయటం వల్ల తమ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉంటుందని, తమకు ఆనందానికి ఎలాంటి డోకా ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు. లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మి అంటే ధైర్యము, విద్య, ధ్యానం, విజయం, పరపతి, గుణం, సంతానం వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అందుకే ఆ మాతను ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. శ్రావణ మాసం అంటేనే శుక్రవారాలకు చాలా ప్రాముఖ్యత ఉన్న మాసం. శ్రావణ శుక్రవారం వచ్చిందంటే ఆడవాళ్ళందరూ కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధుల్లోని తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి కాళ్లకు పసుపు రాసి నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఆకు, వక్క, పండు, గాజులతో కూడిన
తాంబూలాలు ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మాసంలోని అన్ని శుక్రవారాలలో ముత్తైదువులు తమ ఇళ్లల్లో పూజలు చేసుకుని బేసి సంఖ్యలో తోటి ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. శ్రావణ శుక్రవారాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారాల్లో తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కకు చెంబుతో నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే శ్రావణ శుక్రవారం రోజు తప్పనిసరిగా స్త్రీలు శనగలు తినాలి. లక్ష్మీదేవిని పూజించి నైవేద్యంగా శనగలు సమర్పించాలి. అసలు ఈ మాసంలో శనగలు ఎందుకు తినాలో ఒక్కసారి తెలుసుకుందాం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నోములు వ్రతాలతో ప్రతి ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది. వీటిని ఆచరించటం కుదరక లేదా కుదరని వారు, ఆసక్తి లేని వారు కూడా ఎవరైనా పేరంటానికి పిలిస్తే వెళ్ళి తాంబూలాన్ని అందుకుంటారు. ఆ పేరంటాలలో నాయకత్వం అంతా కూడా శనగలదే. ఇక వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారికి శనగపప్పుతో చేసే పిండి వంటలను నివేదిస్తూ ఉంటారు. ఇన్ని రకాల ధాన్యాలు ఉండగా శనగలకే ఎందుకంత ప్రాధాన్యత అని తరచి చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. శనగలను పండించటంలో వేల సంవత్సరాలుగా మన దేశానిదే తొలి స్థానం. హిందూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలలో కూడా శనగలు బయటపడ్డాయి. వేల సంవత్సరాలకు పూర్వమే ఇతర దేశాలకు శనగలను ఎగుమతి చేసిన ఘనత మనది. కానీ వాటిని జీర్ణం చేసుకోవడం అంత సులభం కాదు. శనగలను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటం అందరికీ అనుభవమే. ఇక జీర్ణశక్తి సరిగ్గా లేనివారు శనగపిండికి కూడా చాలా దూరంగా ఉంటారు. కందిపప్పు, పెసరపప్పు లాగా శనగపప్పుతో కూడా పప్పును వండుకోవచ్చు. కానీ జీర్ణానికి భయపడి మనం సాహసించం. నిజానికి శనగలలో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవు. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాల చిట్టా చాలా పెద్దది. మెదడును చురుకుగా ఉంచే మాంసకృతులు, శరీరానికి శక్తినిచ్చే పిండి పదార్థాలు కూడా శనగలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే నవగ్రహాలలో ఒకటైన బృహస్పతిని శాంతింపచేసేందుకు శనగలను దానం చేయాలని చెప్తూ ఉంటారు. జ్యోతిష్య రీత్యా మేధస్సుకు, విద్యకి కారకుడైన బృహస్పతికి తగిన పోషకాలు అందించగలిగేది శనగలే. ప్రాచీన వైద్య విధానంలో కూడా శనగలది గొప్ప పాత్ర. చక్కెర వ్యాధికి, కిడ్నీల్లో రాళ్లకు శనగలు మేలు చేస్తాయని ఇప్పటి పరిశోధనలో కూడా తెలిసింది. శనగలలో ఉండే పోషకాలు పశువులకు కూడా ఉపయోగమే. శనగలను ఆహారంగా అందించినప్పుడు గేదెలలో పాల దిగుబడి ఎక్కువవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా ఇతర పప్పు ధాన్యాలతో పోలిస్తే శనగలు చాలా చవకగానే దొరుకుతూ ఉంటాయి. కాబట్టి శ్రావణంలో వాటిని నానబెట్టిన వాటిని తాలింపు వేసుకొని కానీ తింటే బోలెడు ఉపయోగం. విడిగా ఎలాగూ మనం ఆ పని చేయం కాబట్టి శ్రావణంలోని పేరంటాల సమయంలోనైనా సరే శనగలను తినాలి. శ్రావణ మాసంలో చలి, వేడి సమంగా ఉంటాయి. అలాంటి వాతావరణం కూడా శనగపప్పును జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. అందుకని ఈ మాసంలో శనగపప్పుతో చేసే పూర్ణం, బూరెలు, కుడుములు వంటి పదార్థాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.